హాయ్ హలో అందరికీ. ఈరోజైతే మా అమ్మాళ్ళ ఇంట్లో పోలేరమ్మ పూజ అండి. మా అత్తవారి ఇంట్లో అయితే ఈ పూజ లేదు. మా అమ్మాళ్ళ ఇంట్లో ఈ పూజ ఎలా చేస్తారో ఏదో మీకు క్లుప్తంగా చూపిస్తాను పదండి. పోలేరమ్మకి పిల్లల తల్లి అని పిలుస్తారండి. పిల్లల కోసం ఎక్కువగా ఆడవాళ్ళు తల్లిని మొక్కుకుంటూ ఉంటారు. పిల్లలకి ఏమాత్రం చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నా ఇలా మన ఆర్దికొండకి బూర్లు గారెలు కడతారండి. అంతేకాదండి, ఆడపిల్ల పుడితే గారెలు కడతామని, మగ పిల్లడు పుడితే బూర్లు కడతామని తల్లికి మొక్కుకొని మరి ఇలా ఆర్దికొండకి కడతారనండి. ఇది తల్లికి మొదటి నుంచి వస్తున్న ఆనవాయితీ. మా బాబుకు మొన్న ఒంట్లో బాగాలేకపోతే మా అమ్మ మొక్కేసి మా బాబు చేత కట్టిస్తుంది చూడండి. తల్లికి ప్రసాదాలు అయితే ఇవి గుమ్మడి ఆకులు అండి. ఈ గుమ్మడి ఆకుల్లోనే తల్లికి ప్రసాదాలు అయితే అర్పించాలి. ఇదే పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఇలా ప్రసాదం పెట్టేటప్పుడు దాన్ని వండేటప్పుడు కానీ వాసన అనేది చూడకూడదు. మన నోటి నుంచి ఏ తుప్పర్లు పడకుండా నోటిని ముక్కుని ఇలా గుడ్డతో కవర్ చేసేసి ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తారండి. అలాగే తల్లికి వడ్డించేటప్పుడు కూడా ఆ వాసన అనేది పట్టకూడదు. ఇలాగ గుమ్మడి ఆకులన్నీ వేసేసి ఈ గుమ్మడి ఆకుల్లో ఈ 3 రకాల ప్రసాదాలు అంటే బెల్లం ఆర్ది, అన్ని రకాల కాయగూరలు అన్నీ కలిపిన పుల్లగూర, ఇంకా పంచదారతో పాలార్ది అండి. ఈ 3 రకాల ప్రసాదాలు అనేది అమ్మవారికి అర్పిస్తారు. ఇలా పెట్టేటప్పుడు ఎవరు కూడాను ఆ వాసన అనేది ఎవ్వరు పట్టకూడదట. ముందు తల్లికి అంతా అర్పించేసిన తర్వాతే ఆ మూతలు అనేవి తీస్తారు. అంతవరకు ఆ ప్రసాదాలన్నీ పెట్టినంత వరకు మూతికి ఇలా కట్టుకొని, అదిగో మా తమ్ముడు భార్య ఇద్దరు కూడా చూడండి అలా మూతికి కట్టేసి అలా ప్రసాదాలు అనేది పెడతారు. ఇదే అమ్మవారికి ప్రసాదం అర్పించే విధానం అనండి. ఇక్కడ తమలపాకులో అరటిపండు చూసారు. అరటిపండు అయినా సరే, దోసకాయ అయినా సరే తమలపాకులో పెట్టేసి అక్షింతలు వేసేసి ఒడిలో వేసుకొని తల్లి కథ అనేది వినాలండి. ఇక పోలేరమ్మ తల్లి వ్రతకథ ప్రారంభం. ఒకానొక రాజ్యంలో ఒక రాజు ఉండేవారు. ఆయనకి 7 కొడుకులు కోడళ్లతో సంతోషమైన జీవితం గడుపుచు రాజ్య పరిపాలన చేసేవారు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తరువాత అశ్వయుజ బహుళ పోలేరు అమావాస్య వచ్చును. రాణి తన 7 కోడలను పిలిచి, అమ్మ రేపు పోలేరమ్మ వ్రతం చేయుదుము కనుక ప్రాతకాలమే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ముగ్గులు పెట్టి తలస్నానం చేసి శుచి అయిన వస్త్రములు ధరించి అమ్మవారి ప్రసాదం తయారు చేయవలను అని చెప్పాను. గోధుమలు, బియ్యము, పప్పులు నానబెట్టమని కోడళ్ళకు చెప్పాను. గరికె పోసలు, 7 పసుపు కొమ్ములు, 7 శతమానాలు తయారు చేయించి పసుపు రాసి దారం కట్టి సిద్ధం చేసి చిన్న కోడల్ని బియ్యం నానినవా లేదా చూసి రమ్మని పంపెను. తనకు నానినవో లేదో తెలియక 2 బియ్యపు గింజలు నోట్లో వేసి చూశాను. దానికి అమ్మవారికి కోపం వచ్చి, ఓసి రాక్షసి, నా ప్రసాద బియ్యంని ఎంగిలి చేస్తావా అని అమ్మవారు నిప్పులు కక్కుచు నిల్చొని ఉన్నది. తల్లి పాదాలపై పడి, అమ్మ క్షమించమని, తెలియక చేసిన తప్పుకి పరిహారం చెప్పమని పరిపరి విధముల ప్రాధేయపడెను. తల్లి అదృశ్యమైపోయాను. రాణిగారు వచ్చి ప్రసాదాలు తయారు చేయిస్తుండగా సగం ఊడికి సగం ఉడకట్లేదు. అప్పుడు చిన్న కోడలికి భయం వేసి, అమ్మ నీవు మమ్మ క్షమించు, నీకు అడిగింది ఇస్తాను అని మనసులో తలుచుకున్నాను. తర్వాత ప్రసాదాలు చక్కగా ఉడికినవి. పూజ పూర్తయ్యను. కొన్నాళ్లకు చిన్న కోడలు గర్భం దాల్చెను. నెలలు నిండాయి. ఒక శుభముహూర్తంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రాజ్యమంతా రంగరంగ వైభవంగా పండగలు చేసుకొనుచున్నారు. కానీ పోలేరమ్మ వచ్చి, నేను అడిగింది ఇస్తాను అన్నావు కదా, నీ బిడ్డను ఇవ్వమని అడిగి తల్లి అదృశ్యమయ్యను. రాణి మనవడిని చూచుటకు వచ్చి మనవడు లేకపోవడంతో కోడల్ని తిట్టి వెళ్ళిపోయాను. ఇలా 6 సార్లు జరిగాను. మరి 7వసారి గర్భం దాల్చిన వెంటనే కోడల్ని తిట్టి, నువ్వు బిడ్డల్ని తిన్న రాక్షసివి అని అంతఃపురం నుంచి పంపించెను. నిండు గర్భంతో అడవి మార్గంలో ఏడుస్తూ వెళ్తున్న కోడలికి పోలేరమ్మకి జాలి కలిగి వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపంలో వచ్చి, నీవు ఏడ ఏడుస్తున్నావు, నీ కష్టమేమి అని అడిగాను. నీకు ఎందుకు చెప్పాలి, నీవు ఆర్చేదానవా తీర్చేదానవా అనగా, తల్లి ఆ 2 నేనే అని చెప్పి ఆమె నిజస్వరూపం చూపించెను. ఆమె పాదాలపై పడి సాష్టాంగ దండ ప్రమాణాలు చేసుకొని వెంటనే ఆమెకి ఒక శుభముహూర్తంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ముందు పోలేరమ్మ తీసుకున్న 6 బిడ్డల్ని ఇచ్చి పూల పల్లకి మీద 7 బిడ్డలతో
అంతఃపురమునకు వచ్చి జరిగిన విషయం అంతా రాణి గారికి చెప్పి రాజ్యంలో ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పోలేరమ్మని పూజిస్తూ రాజ్యమంతా సుభిక్షంగా ఉంటూ సంతానము లేని స్త్రీలు సంతానవతులయ్యేరి, ధనవంతులయ్యేరి. ఈ కథ వినిన వారికి, చదివిన వారికి పోలేరమ్మ అనుగ్రహం లభిస్తుంది. పోలేరమ్మకి జై.